హాయ్ గైస్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదే మెస్సీ టూర్ టు ఇండియా. మీన్స్ మెస్సీ ఇండియాకి వచ్చిన ఏమన్నా ఆ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆయన ఎప్పుడు వచ్చిండు, ఎక్కడికి వచ్చిండు, అండ్ ఈ ఎక్కడెక్కడ విజిట్ చేసిండు, ఎక్కడెక్కడ ప్లేసెస్ విజిట్ చేసిండు, అండ్ ఈ వీడియోలో మెయిన్ నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. మీన్స్ ఇండియా యొక్క నెగిటివ్ పాయింట్స్ స్పాట్ చేసినట్టు ఉంటది ఈ వీడియోలో. అండ్ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఇనిషియల్ గా అసలు ఏ ప్లేసెస్ విజిట్ చేసిండు, ఈ మెయిన్ థీమ్ ఏంటిది, అండ్ అసలు యాక్చువల్ గా ఏమైంది, వాళ్ళు ఏమనుకున్నారు, అక్కడ ఏమైంది, అండ్ ద పీపుల్ రెస్పాన్సెస్ టు దిస్ థింగ్. లైక్ పీపుల్ ఏమనుకుంటున్నారు ఈ టూర్ గురించి, వాళ్ళు సాటిస్ఫైడా కాదా ఈ వీడియోలో అనేది డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ మెస్సీ 4 స్టేట్స్ విజిట్ చేసిండు. హైదరాబాద్, గోవా, ఇంకా కోల్కతా, ఇంకా ముంబై. ఈ 4 ప్లేసెస్ విజిట్ చేసిండు మెస్సీ. బట్ when he started with Kolkata అనే ప్లేస్, ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ ఫుట్బాల్. మీన్స్ ప్యాషనేట్ పీపుల్. క్రికెట్ ఇండియాలో ఎట్లనో కోల్కతా ఈస్ ఫేమస్ ఫర్ ఫుట్బాల్. మీన్స్ ఫుట్బాల్ టీమ్స్, ఫుట్బాల్ అక్కడ నుంచి మెయిన్ థింగ్, ఫుట్బాల్ అనేది మెయిన్ వాళ్ళొక గేమ్ లాగా కాకుండా వాళ్ళొక కల్చర్ లాగా చూసుకుంటారు ఫుట్బాల్ ని. అక్కడ ప్లేస్ లో ఫుట్బాల్ కి చాలా ఇంపార్టెన్స్ అనే ఉంటది. బట్ అక్కడికి మెస్సీ ఎప్పుడైతే వెళ్ళిండో అక్కడ వాట్ ఈ థింగ్ లైక్ ఇండియా అనేది ఒక ఫుట్బాల్ లవింగ్ కంట్రీ, ఐఎమ్ గోయింగ్ టు ద కంట్రీ, ఇట్ వుడ్ బి వెరీ నైస్, బాగుంటదని అని అనుకుంటుంటాడు. బట్ అక్కడ జరిగింది మాత్రం వెరీ కొలాప్స్. అండ్ ఇక్కడ మన మెయిన్ రీజన్ టు కమ్ ఇన్ మెస్సీ టు ఇండియా ఈస్, ఇక్కడ ఫుట్బాల్ లో అసలు ఫుట్బాల్ కి ఎక్కువ ప్రియారిటీ లేదు. మీన్స్ క్రికెట్ కి ఉన్నంత ప్రియారిటీతో పోలిస్తే అసలు ఫుట్బాల్ అనేది 0%. దీనికోసం యూత్ లోపల మనం కాన్ఫిడెన్స్, మీన్స్ యూత్ ని ఎంకరేజ్ చేయడానికి కోసం మెస్సీ ఇట్లాంటి వాళ్ళని మన ఇండియా తీసుకొచ్చారు. వాళ్ళకు ఒక ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటది. వాళ్ళు కూడా ఆడాలి, మేము కూడా ఆడాలి, అంత లెవెల్ లో బిల్డప్ కావాలని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఇంకా బ్రాండ్స్ కి వాళ్ళకు ఒక బ్రాండ్, సపోజ్ ఆయన ఒక టీషర్ట్ వేసుకున్న బ్రాండ్ ఉంటది కదా, ఆయన బ్రాండ్ ఒక టీషర్ట్ వేసుకుంటే ఆయనకు చాలా, మీన్స్ ఆ బ్రాండ్ కి చాలా పెద్ద పేరు వస్తుంది. ఇంకా వాళ్ళ బ్రాండ్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పి బ్రాండ్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. అండ్ ఇక్కడ మెయిన్ స్పాన్సర్స్, మీన్స్ అరౌండ్ ఈ టోటల్ టూర్ అరౌండ్ 200 crores ఖర్చు అయితే 100 crores మెస్సీదే. మీన్స్ 100 crores మెస్సీకి ఇచ్చారు. అండ్ 100 crores మిగతా కాస్ట్ అంతా అయినాయి. ఈ కాస్ట్ మొత్తం ఓన్లీ ద బ్రాండ్స్ విచ్ ఆర్ స్పాన్సరింగ్ టు దిస్. మీన్స్ 4 brands, ఐ డోంట్ రిమెంబర్ దస్ బ్రాండ్స్, బట్ ఆ బ్రాండ్స్ చూసుకుంటాయి. అండ్ ద మెయిన్ థింగ్ వీఆర్ స్టార్టింగ్ విత్ హియర్, లైక్ కోల్కతా ఈస్ ఫెయిల్డ్ టు హోస్ట్ మెస్సీ బికాస్ అక్కడికి వచ్చినాక what happened is they exposed one culture, like VIP culture is more at Kolkata. Means ఎప్పుడైతే మెస్సీ కోల్కతాకి వచ్చిండో, మీన్స్ they have went to a place, a hotel, stayed at there and meet some big personalities, and then came to ఇక్కడ మన స్టేడియం కి వచ్చేసిండు. ఎందుకు? అందరినీ చూడడానికి. అండ్ అక్కడ ప్రైసెస్ ఆఫ్ ఈచ్ టికెట్ కాస్ట్ దెమ్ అరౌండ్ 5,000 to 12,000, 20,000 దాకా పోయినాయి టికెట్ కాస్ట్. అంత ప్రైస్ పెట్టుకుని ఒక ఫుట్బాల్ లవర్ అనేటోడు మెస్సీని చూడడానికి వస్తే, బట్ అక్కడ వాళ్ళు చూసిన ఒక డిజాస్టర్. మీన్స్ వాళ్ళ ఫేస్ కూడా చూడలేకపోయాడు, మెస్సీ వాళ్ళు చాలా బాధ ఫీల్ అయిపోయారు. వాట్ హ్యాపెండ్ ఈస్, మెస్సీ ఒక 2 hours ఆ స్టేడియం లో స్టే చేసి వాళ్ళతో హ్యావ్ చెప్పి బాగా చెప్పి కొంచెం మాట్లాడి కొన్ని అట్లా ఆర్డినేట్ చేసి వెళ్దాం అనుకున్నాడు. బట్ అక్కడ అయింది మాత్రం వెరీ డిఫరెంట్. అక్కడ పొలిటికల్ పీపుల్ ఉంటారా, ఎప్పుడైతే మెస్సీ అక్కడ గ్రౌండ్ లోకి ఇట్లా ఎంటర్ కాగానే పొలిటికల్ పీపుల్ మెస్సీని సరౌండ్ చేశారు. మీన్స్ ఐ హావ్ టు టేక్ ఎ సెల్ఫీ, ఐ హావ్ టు టేక్ ఎ సెల్ఫీ, ఐఎమ్ ద బిగ్ పర్సన్, ఐఎమ్ దిస్ పర్సన్ అంటే వాళ్ళ పేరు చెప్పుకొని అక్కడికి వచ్చి సెల్ఫీస్ తీసుకుంటారు. మెస్సీని ఒక 100 members సరౌండ్ చేశారు. అండ్ మెస్సీ ఈస్ ఫీలింగ్ గిల్టీ అండ్ అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాడు. బట్ అయినా కూడా వాళ్ళు సెల్ఫీ తీసుకోవడానికి, ఒక మినిస్టర్ అయితే తనతో పాటు సెల్ఫీ దిగడానికి తను ఫోర్స్ చేసినట్టు ఫీల్ అవుతుంది. అది ఆ క్రౌడ్ ఏమో మొత్తం వాళ్ళు అసలు మొత్తం ఊహించుకోలేకపోతారు. ఇంత టికెట్ ప్రైస్ పెట్టి మెస్సీ ఫేస్ కూడా చూడలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు చాలా కోపానికి ఫీల్ అయ్యి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు చైర్స్ విరగొట్టడం అవన్నీ చేయడం, అంటే స్టేడియం డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇదంతా సిచ్యువేషన్ బ్యాడ్ గా అని చెప్పేసి మెస్సీ ఇక ఇక్కడ కుదరదు, ఇక నేను వెళ్ళిపోతా అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయాడు ఆయన సెక్యూరిటీ గార్డ్స్ తోటి. ఇక్కడ చాలా ఫ్రస్ట్రేట్ అయిన ఫుట్బాల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేడియం డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశారు. ఇక్కడ చాలా డిజాస్టర్స్ ఫీల్ అయ్యారు. ఇక్కడ మెయిన్ ఇక్కడ ఎవరు కారణం ఇది అంతా చేయడానికి, విఐపి పీపుల్ అండ్ ద పొలిటిషియన్స్.
those are the responsible for this. And when it comes to Hyderabad and other cities, it's okay, not so good, but it's okay. బానే చేసిరని చెప్పొచ్చు. హైదరాబాద్ ఈస్ ఓకే వెన్ రేవంత్ రెడ్డి అండ్ రాహుల్ గాంధీ వచ్చారు, చూసిరు, కొంతసేపు అట్లా రౌండ్ తిరిగినట్టుంది, స్టేడియంస్ ఓకే. బట్ దట్ థింగ్ హ్యాపెండ్ ఎట్ కోల్కతా. బట్ ద గుడ్ థింగ్ ఐ హావ్ సీన్ హియర్ ఈస్ there is a lot of future if ఇండియన్ కన్సల్టెన్సీస్ మీన్స్ ఎవరైతే ఫుట్బాల్ చూసుకుంటారో ఇండియా తరఫున వాళ్ళు కనుక కొంచెం ఎఫర్ట్స్ పెడితే ఇండియాలో చాలా బాగా ఫ్యూచర్ ఉంటది ఫుట్బాల్ కి. మీన్స్ ఒక మెస్సీ అనేవాడు అంత లెవెల్ ఉన్నాడో అంటే మనం కూడా ఒక పెద్ద ప్లాట్ఫామ్ బిల్డ్ చేయొచ్చు. మీన్స్ ఇండియా క్రికెట్ టైప్ వీ కెన్ ఆల్సో బిల్డ్ సంథింగ్ న్యూ వెరీ బిగ్ లైక్ ఇండియన్ క్రికెట్. వీ షుడ్ ఆల్సో డూ విత్ ఫుట్బాల్ విత్ ఇండియా, బట్ దే ఆర్ నాట్ సపోర్టింగ్. దాట్స్ వై అదొక్కటే నాకు నచ్చింది ఏంటంటే క్రౌడ్ ఉంది, ఇంకా ఫుట్బాల్ చూసే క్రౌడ్ ఇంకా ఉంది మన ఇండియాలో అనేది నాకు ఒక్కటే నచ్చింది, అదొక్కటే విషయం నచ్చింది. బట్ ఎవ్రీథింగ్ వాస్ నైస్, ఎవ్రీథింగ్ వాస్ రాంగ్, సారీ నైస్ రాంగ్, ఎవ్రీథింగ్ వాస్ రాంగ్. అదొక్కటి తప్పించి అండ్ మెస్సీ లాస్ట్ కి అనంత్ అంబానీ ఒక డే ఎక్స్టెండ్ అయ్యి మీట్ అయిండు. అండ్ ఓకే గైస్, థ్యాంక్ యూ. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ వస్తే లైక్